రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో నడి రోడ్డుపై దారుణం జరిగింది. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు భర్త. విజయవాడ విన్స్ ఆసుపత్రిలో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నట్లు తెలుస్తోంది. సరస్వతిపై తీవ్ర కోపంతో నడి రోడ్డుపై హత్య చేశాడు భర్త. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంటే సూర్యారావుపేట లిమిట్స్ లో పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నడి రోడ్డుపై ఒక మహిళను హత్య చేసినటువంటి ఘటన కొద్దిసేపటి క్రితం విజయవాడలో వెలుగు చూసింది. అయితే ఈ మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే తన భార్యను అంటే విజయవాడలో నిత్యం రద్దీగా ఉండేటువంటి విజయ టాకీస్ సెంటర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే తన భార్య అయినటువంటి మహిళ వివాహితను భర్త అతను ఎవరైతే ఉన్నారో భార్య మీద అనుమానంతో ఆమెపై అటాక్ చేయడం జరిగింది. ఆమెను కత్తితో తన వెంట తను కూడా తెచ్చుకున్నటువంటి కత్తితో ఆమె తన భార్యను నరికేయడం, అట్లాగే ఆ హత్య చేసిన అనంతరం కూడా నిందితుడు కాసేపు అక్కడే అంటే చాలా సమయం వరకు అక్కడే ఆమె మళ్ళీ బతికించామో ఎవరైనా బతికిస్తారేమో అనే ఉద్దేశంతో అక్కడే చాలా వరకు కూడా కత్తితో స్థానికులను అట్లాగే అడ్డు వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి కొంతమందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలను కూడా అతను దగ్గర రానియకుండా వార్నింగ్ ఇవ్వడం, ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తానంటూ కూడా వాళ్ళని కూడా చంపేస్తానంటూ కూడా అతను హెచ్చరించడం జరిగింది. తర్వాత ఆమె చనిపోవడంతో పనుగుపులతో ఉన్నటువంటి ఆమెను సమాచారం అందుకున్న ఘటన జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి విజయవాడ సూర్యారావుపేట పోలీసులు దీనికి సంబంధించినటువంటి నిందితుడిని అక్కడే ఉన్నటువంటి ఆయుధంతో ఉన్నటువంటి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అట్లాగే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా అంబులెన్స్ లో కూడా తరలించడం జరిగింది. అయితే ఆమె ఇప్పటివరకు అయితే హాస్పిటల్ విజయ టాకీస్ వద్ద నిమ్స్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తున్నట్లుగా కూడా ఇప్పటివరకు పోలీసులు చేసినటువంటి ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆమెకి అనుమానం ఉన్న నేపథ్యంలో అతను నిత్యం కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదాలు గొడవలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిందితుడిపై కేసులు పెడుతున్న తరుణంలో అతను కత్తి పెంచుకొని ఆమెపై ఒకేసారిగా దాడికి పడడం జరిగింది. విజయతాగి సెంటర్ లోనే ఆమె పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం, విజయవాడలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన పట్టపగలు జరగడం అనేది ఆ ప్రజలను ఎవరైతే స్థానికులు అట్లాగే రద్దీగా ఉండేలా సమీప వ్యాపారులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే నిందితుడిని సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. నిందితుడిని అయితే ఆ విచారణ అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.